అందరికీ నమస్కారం. బీఆర్ఎస్‌కి విషాదం. సరిదిద్దుకోలేని తప్పు చేసిన కేసీఆర్. అసలు ఏమైందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయంలోకొస్తే ఎన్నికలు అయినా గెలుపు, ఓటములు కామన్ అసలు చెప్పాలంటే. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. అనేక మంది నాయకులు కూడా పార్టీలు మద్దతులతోని రంగంలోకి దిగారు. వాస్తవానికి చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లోని పార్టీల గుర్తులు, జెండాలు, అజెండాలు ఉండవు. ఈసారి చూసుకున్నట్లయితే జెండాలు తప్ప అజెండాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అందరికి కూడా. దీంతో ప్రజలు తాము అనుకున్న వారికే ఓటేశారు. అయితే ఇక ఎన్నికల ముందు చూసుకున్నట్లయితే సొమ్ములు పంపిణీ చేయడం మామూలుగా జరుగుతుంది. కొంతమంది పోలీసులైతే కొన్ని చోట్ల పట్టుకోవడం కూడా జరిగింది. మొన్న మొన్న చీరలు కూడా పట్టుకున్నారు. అలాగే కొంతమంది దగ్గర డబ్బులు కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఈసారి ఎలాగైతే వాళ్ళ పనులు మాత్రం ఆపుకోరు. ఎలాగైతే ఆ డబ్బును పంపిణీ అయితే ఎలాగోలాగా చేసేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎన్నికల అనంతరం గతంలో ఎప్పుడు లేని విధంగా అయితే ఓడిపోయిన అభ్యర్థి అయితే తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. కొందరు డిమాండ్ చేశారు. మరికొందరు సెంటిమెంట్‌ను రాజేశారు. దేవుడి పైన ప్రమాణం చేసి నాకే ఓటేస్తానని చెప్పండి అంటూ దేవుడి పైన పటాలను పట్టుకొని ఇంటింటికి కూడా తిరిగారు. అయితే జనాలు కొందరిని పట్టించుకున్నారు. మరికొందరిని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే ఒక అభ్యర్థి చేసిన పని బీఆర్ఎస్ పరువు తీసేసింది. ఈ అభ్యర్థిని ఎందుకు సెలెక్ట్ చేశానా అని కేసీఆర్ బాధపడేటట్లుగా చేస్తుంది. అయితే నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలోని ఔరవానిపాలెం పంచాయతీ పరిధిలో అయితే పోటీ చేసిన బీఆర్ఎస్ మద్దతుదారు కల్లూరి బాలరాజు చిత్రమైన పనిచేశాడు ఈయన. ఈ ఎన్నికల్లో అయితే ఆయన పరాజయం పాలయ్యారు. ఏకంగా 450 ఓట్ల తేడాతో అయితే ఓడిపోయారు ఆయన. దీంతో ఆయన శనివారం ఉదయం దేవుణ్ణి పటాన్నైతే పట్టుకుని గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఒక పక్కన ఆయన రోదిస్తూనే, మరో పక్కన మీరు నాకు ఓటేశారా అని అడిగి, ఆ వెంటనే ఓటు వేస్తే కనుక దేవుడి పైన ప్రమాణం చేసి చెప్పండి. వేయకపోతే కనుక నేనిచ్చిన సొమ్ము అయితే నాకిచ్చేయండి. నేను అప్పు చేసి రూ. 10 వడ్డీకి తీసుకొచ్చి మరి మీకు ఇచ్చాను. నన్ను అప్పుల పాలు చేయకండి. మా పార్టీ రూపాయి కూడా నాకివ్వలేదు అని పిలిపించేశాడు. దీంతో కొందరు పాపం అనుకున్నారో, మరి కొంతమంది వెంటనే సొమ్మునైతే తిరిగిచ్చేశారు. ఇలా మొత్తం ఆయన రూ. 4,200 వసూలు చేశారు. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీకి మచ్చలా మారిపోయిందని టాక్ అయితే వినిపిస్తుంది. నిజంగా ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు కేటీఆర్ ఏంటి, కేసీఆర్ ఏంటి, ఇతన్ని ఎందుకురా బాబు నేను సెలెక్ట్ చేశాము ఎన్నికల్లోకి అన్న వాదనలు కూడా వస్తున్నట్లుగా, వినిపిస్తున్నట్లుగా అందరికీ తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.